హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే తమ్నైల్లో చూసినట్టు మన మాజీ ప్రధాని వాజ్పేయి గారికి అశ్రు నివాళి ఆ కాన్సెప్ట్తో ఆయన ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఎదిగాడు అనే డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయదు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఇక వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మామూలుగా ఒక వ్యక్తి ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళొచ్చు అనే దానికి ఉదాహరణ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు. ఆయన నిన్న స్వర్గస్థులయ్యారు. కాబట్టి ఆయన చేసినటువంటి మంచి పనులు, ఫస్ట్ ఆయన వచ్చేసి ఒక కాలేజీ లెక్చరర్. అక్కడి నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రధాని స్థాయికి వెళ్ళారు, ప్రధాని అయ్యారు. ఒకానొక స్టేజ్లో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తాన్ని ఏకతాటిపై నడిపినటువంటి వ్యక్తి ప్రధాని మన్మోహన్ సింగ్ అని చెప్పుకోవచ్చు. కొన్ని మంచి కార్యాలు, కొన్ని మంచి పనులు అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగు ప్రజలకైతే కొన్ని ఎన్ఆర్ఈజిఎస్ పనులు కానీ, లేకపోతే గవర్నమెంట్ పనులు కానీ, స్థలాలు, ఇట్లాంటి కొన్ని ఆయన ప్రవేశపెట్టిన కల్పనలు అని చెప్పుకోవచ్చు. అట్లాంటి కొన్ని మంచి పనులు అయితే చేశాడు. నాకు తెలిసినంత వరకు ఆయన చేసినటువంటి మంచి పనుల్లో ఎన్ఆర్ఈజిఎస్ వర్క్ గురించి, పల్లెటూళ్ళల్లో గవర్నమెంట్ పని అంటారు, దాన్ని డెవలప్ చేసి ప్రజలు ఎక్కడికి వలసలు పోకుండా ఉన్న ఊళ్ళోనే పనులు చేసుకోవాలని చెప్పేసి 100 రోజుల పనిని కల్పించినటువంటి ఘనత వచ్చేసి మన్మోహన్ సింగ్ గారిది అని చెప్పుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఆయన ఒక కాలేజ్ లెక్చరర్ నుంచి ఒక ప్రధానిగా ఎదిగినటువంటి వ్యక్తిగా. ఆయన చాలా సైలెంట్గా ఉంటాడు, పనులు మాత్రం చాలా మంచి పనులు చేస్తాడు. ఇది ఆయన గురించి నాకు తెలిసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఇంతసేపు ఓపికగా నా వీడియో